ఒక యూట్యూబ్ ఛానల్ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఓటీపీలు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది కామెంట్ అయితే పెడుతున్నారు. రిప్లై ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ రిపీటెడ్గా ఈ ఓటీపీల గురించి అడుగుతున్నారు. అసలు ఏంటి ఓటీపీలు అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఈ వీడియో అయితే చేస్తున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గివెన్స్ ఎంట్రీ అని చెప్పేసి మనకు వ్యూ డీటెయిల్స్ పక్కపంటి ఉంటుందన్నమాట. ఏదైతే రిమార్క్ ఉంటుందో రిమార్క్ కింద రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. ఈవెంట్స్ ఎంట్రీ అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేస్తే మనకు మొబైల్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. మొబైల్ నెంబర్ కొట్టగానే డైరెక్ట్ ఓటీపీ అనేది మన మొబైల్కి వచ్చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మనం గివెన్స్ ఎంట్రీ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇది గతంలోనే ఈ గివెన్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది మనకు ఉంది. ఇప్పుడు కూడా అది అలాగే ఉంది. అంటే ఇందిరమ్మ ఇల్లు గురించి ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, అంటే లీస్ట్కి సంబంధించి కావచ్చు, మిగతా సమస్యల గురించి కావచ్చు, ఈ సమస్యలన్నిటికన్నా నేమ్ కరెక్షన్ కావచ్చు, ఫోన్ అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మనం అందులో క్లియర్గా రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికోసం మీ గివెన్స్ ఎంట్రీ అనేది తీసుకొచ్చారు. దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద కార్నర్లో ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓటీపీ వస్తుంది. ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో సేమ్ ఇలాగే ఉంటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు గివెన్స్ అప్లై చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి తప్ప ఈ ఓటీపీలు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయితేనో లేకపోతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితేనో ఈ ఓటీపీలు అనేది రావండి. కేవలం ఈ గివెన్స్ దాన్ని టచ్ చేసినప్పుడు మాత్రం వస్తుంది. దాని ద్వారా మాత్రమే ఓటీపీలు వస్తాయి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు అప్లికేషన్ సెర్చ్ చేసినప్పుడు లేకపోతే వాళ్ళు గివెన్స్ టచ్ చేసినప్పుడు ఇట్లా అంతే తప్ప ఈ డబుల్ బెడ్రూమ్స్ రావడానికి అలాగే ఇందిరమ్మ ఇల్లు రావడానికి ఓటీపీలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది అఫీషియల్గా మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఈ ఎంపీడీఓ ఫర్ పెండింగ్ అప్రూవల్ ఉంది కదా, అక్కడ కలెక్టర్ అప్రూవల్ వస్తుంది. కలెక్టర్ అప్రూవల్ తర్వాత డిఎస్సి పెండింగ్ వస్తుంది. ఆ డిఎస్సి అయిపోతే అప్పుడు క్లోజింగ్స్ అనేది ఇష్యూ అవుతాయి అన్నమాట. దీని గురించి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదైతే మన అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.